వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. సో ఈ రోజు వీడియోలో మనం వేవ్ ఆప్టిక్స్ ఈ పేపర్ కి సంబంధించి దీని యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓకేనా. సో ఎగ్జామ్ ముందు ఒక ఎగ్జామ్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు చాలా మందికి చాలా డౌట్స్ వస్తాయి. ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి డౌట్స్ వస్తాయి మనందరికి కూడా. ఓకే, సో ఏంటి ఆ డౌట్స్ అంటే, ఓకే ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసాయి, ఇప్పుడు నేను ఏ క్వశ్చన్స్ చదవాలి అంటే, ఎంతవరకు వేరే వర్క్ చేసుకొని ఇంకో దగ్గర జాబ్ చేసుకుంటే వేరే చేసుకోవడం, లేదా టైం వేస్ట్ చేసుకొని టైం గడిపిస్తాం. కానీ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు డౌట్స్ వస్తుంది, ఎలాంటి క్వశ్చన్స్ చదవాలి, ఏ క్వశ్చన్స్ చదవాలి. ఓకేనా, ఏ క్వశ్చన్ అయితే మనం ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకే, పర్టికులర్ గా మ్యాథ్స్ ఫిజిక్స్ చాలా భయపడతాం, మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫిజిక్స్ దగ్గర చాలా భయపడతాం. అలాంటి క్వశ్చన్స్ చాలా పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, వాటి సింపుల్ గా ప్రిపేర్ అయిపోవచ్చు. ఓకే, సో అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామ్ ముందు రోజు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరే, ఎలాంటి క్వశ్చన్స్ చదవాలో అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ముందుగా మనం యూనిట్ 1 చూసుకుంటే, ఇదిగోండి యూనిట్ 1 లో మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఇవే. ఓకేనా, ఎగ్జామ్ ముందు రోజు మీరు ప్రిపేర్ అయినా సరే మీరు పాస్ అయిపోవాలంటే ఈ క్వశ్చన్స్ పర్టికులర్ చదవండి. ఓకేనా, ఈ క్వశ్చన్ చదువుకుంటే మీకు లాంగ్ ఆన్సర్ యూజ్ అవుతాయి, అదే విధంగా షార్ట్ ఆన్సర్ కూడా యూజ్ అవుతాయి. మీకు ఇచ్చిన 2 క్వశ్చన్సే, కానీ ఈ 2 క్వశ్చన్స్ తో టోటల్ 2 to 3 లాంగ్స్ రాయొచ్చు. ఓకేనా, అండ్ 3 షార్ట్స్ రాయొచ్చు. పాస్ అయిపోవడానికి సరిపోవా? ఒకవేళ ఇంకా వేరే క్వశ్చన్స్ కూడా ఎలా రాయాలో కూడా దీనికి సంబంధించిన కోర్సులో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందులో కూడా 2 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ 2 క్వశ్చన్స్ సరిపోతాయి, మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. వీటిని ఒకవేళ లాంగ్ కి ఇస్తే ఎలా రాయాలి, షార్ట్ ఆన్సర్ కి ఇస్తే ఎలా రాయాలి అనేది దీనికి సంబంధించిన కోర్సులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్ కట్. ఆ కోర్స్ నుంచి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇవ్వండి 3rd యూనిట్. ఓకే, ఇవి ఎక్కువ అనిపిస్తే మరి ఇంకేం చేయలేం, మరి టాప్ 1 అని మెసేజ్ చేయొద్దు. ఓకేనా, ఇవి చాలా తక్కువ క్వశ్చన్స్, వీటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా మీకు చెప్తా. ఓకే, నేను ఏమైనా క్వశ్చన్స్ ఇచ్చాను, వీటన్నిటి క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ పీడిఎఫ్స్, వాటి మీకు అర్థమయ్యే విధంగా క్లియర్ గా, మీరు ఒక డల్లా స్టూడెంట్ అయినా సరే మీరు ఈజీగా ఎగ్జామ్ పాస్ అయిపోయే విధంగా, మీకు అర్థమయ్యే విధంగా దీనిపైన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియో క్లాసెస్, వీటన్నిటితో దీనిపైన ఒక పర్ఫెక్ట్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. ఓకే, ఆ కోర్స్ మీకు డిఎంటి లాజిక్స్ యాప్ లో ప్రొవైడ్ చేశాను. ఇదిగోండి యాప్ లింక్ మీరు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే మీకు ఎలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెమిస్టర్స్ కనిపిస్తే సెకండ్ సెమ్ మీ సెమిస్టర్స్ మీరు స్టార్ట్ చేసుకోండి. ఒకవేళ 3rd సెమ్ 4th సెమ్ 5th సెమ్ 6th సెమ్ కావాలనుకుంటే సరే మనం అంత పై లేవు, 7th 8th సెమ్ లేవు. ఓకే, 6th సెమ్ వరకు మీరు ఏ సెమిస్టర్ ఏ సబ్జెక్ట్ ఏ గ్రూప్ అయినా సరే, మీకు ఏ సబ్జెక్ట్ కావాలి అన్ని సబ్జెక్ట్ మన అవైలబుల్ గా ఉన్నాయి. ఓకేనా, ఇదిగోండి ఇవన్నీ రెగ్యులర్ వాళ్ళవి. ఓకేనా, అది మ్యాథ్స్ అవ్వచ్చు, మొత్తం మీరు ఎన్ని సెమిస్టర్ లో 1st, 2nd, 3rd, 4th, 6th సెమిస్టర్ ఏ సెమిస్టర్ అయినా, మీరు ఏ గ్రూప్ అయినా, మీకు ఏ సబ్జెక్ట్ కావాలనుకున్నా అన్ని సబ్జెక్ట్స్ డిఎంటి లాజిక్స్ యాప్ లో ప్రొవైడ్ చేశాను. ఓకేనా, మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, కంప్యూటర్స్, బాటనీ, జువాలజీ, స్కిల్ పేపర్, సప్లై పేపర్ తో సహా అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మాలో కూడా పేపర్ ఏంటి, వేవ్ ఆప్టిక్స్. ఎక్కడ ఉందో చూడండి, లాస్ట్ లో ఉంటది, ఇక్కడ ఉంది. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు దీనికి సంబంధించినటువంటి ఓవర్వ్యూ అండ్ కంటెంట్ అనేది ఓపెన్ అవుతుంది. కంటెంట్ లోకి వెళ్ళండి. వెళ్తే మీరు పర్చేజ్ చేయక ముందే అసలు దీంట్లో పీడిఎఫ్ ఉందా లేదా, క్లాస్ ఉన్నది మీకు కనిపిస్తుంది. టోటల్ 5 యూనిట్స్ సంబంధించి ఒకటే పీడిఎఫ్, మొత్తం 5 యూనిట్స్ పీడిఎఫ్స్, వాటితో పాటు వీడియో క్లాసెస్. కొంతమంది అనుకుంటారు ఒక పీడిఎఫ్ ఉందండి, మొత్తం 5 యూనిట్స్ కలిపి ఒకటే పీడిఎఫ్ లో లార్జ్ పీడిఎఫ్ ఉంటుంది. ఓకే, మొత్తం 5 యూనిట్స్ కలిపి ఒకటే క్లాస్ ఉంటుంది. ఈ ఒకటే క్లాస్ లో మీకు టోటల్ 5 యూనిట్స్ యూనిట్ కి 2 క్వశ్చన్స్, అలా మొత్తం 5 యూనిట్స్ లో 10 క్వశ్చన్స్. ఈ 10 క్వశ్చన్స్ మీరు లాంగ్ ఆన్సర్ ఎలా రాయాలి, షార్ట్ ఆన్సర్ ఎలా రాయాలి, ఆన్సర్ ఏ విధంగా మీరు అటెంప్ట్ చేయాలి అనేది కంప్లీట్ గా క్లియర్ కట్ గా మీకు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఒక మూవీ చూసేస్తాం 4 to 3 hours, 3 to 4 hours ఒక మూవీ చూసేస్తాం. అలాంటి 5 యూనిట్స్ నుండి ఒక క్లాస్ చూడలేమా కదా. సో టోటల్ 5 యూనిట్స్ సంబంధించిన పీడిఎఫ్స్, వాటి యొక్క క్లాసెస్, వీటితో పాటు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్, ఇవన్నీ దీంతో పాటు మోడల్ పేపర్, ఇవన్నిటినీ కలిపి మీకు 59 రూపీస్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కువ ప్రైస్ ఆలోచించండి ఒకసారి. 59 రూపీస్ కి మీకు టోటల్ ఈ సబ్జెక్ట్ యొక్క కంప్లీట్ కంటెంట్, వేవ్ ఆప్టిక్స్ యొక్క కంప్లీట్ కంటెంట్, అది పీడిఎఫ్ అవ్వచ్చు, క్లాస్ అవ్వచ్చు, ఇంపార్టెంట్ అవ్వచ్చు, మోడల్ పేపర్స్ అవ్వచ్చు, వీటన్నిటినీ కలిపి 59 రూపీస్ కి 6 months వ్యాలిడిటీతో ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీలు యూజ్ అయ్యే విధంగా మీకు కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా,
ఇఫ్ ఇన్ కేస్ ఈ 6 మంత్స్ ఏమైనా డౌట్స్ వస్తే యాప్ కారణాలు ఇక్కడ మీకు వాట్సాప్ హెల్ప్ ఉంటుంది, అక్కడైతే మీరు ప్రతి డౌట్ మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఒక యావరేజ్ స్టూడెంట్ అయినా సరే, ఒక డల్లర్ స్టూడెంట్ అయినా సరే ఈజీగా పాస్ అయిపోయి ఈ విధంగా ఈ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా, 15 రూపీస్ కి మీ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 15 రూపీస్ కూడా నేను పే చేసుకోలేదు సార్, ఎందుకంటే డిగ్రీ స్టూడెంట్ 15 రూపీస్ పెద్ద ఎక్కువేం కాదు, చాలా తక్కువ ప్రైస్, చాలా ఎఫెక్టబుల్ ప్రైస్ కదా. 15 రూపీస్ ఒక డిగ్రీ స్టూడెంట్ కి చాలా తక్కువ ప్రైస్. కానీ సార్ నేను ఈ ప్రైస్ కూడా నేను పే చేసుకోలేను, చాలా పూర్, నేను ఈ ప్రైస్ కూడా నేను పే చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో వాళ్ళకి నేను కింద కామెంట్ సెక్షన్ లో ఒక నెంబర్ ఇస్తాను, అందరూ కాల్ చేయండి, మనం డిస్కస్ చేద్దాం. వీలైనంత వరకు మీకు నేను కోర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఖచ్చితంగా ఇస్తా. ఓకే, ఈ ప్రైస్ కూడా పే చేసుకోలేని వాళ్ళకి. ఓకేనా, ఈ విధంగా అందరూ పాస్ అయిపోవాలి, మీకు ఎవరు ఫెయిల్ అయిపోకూడదు, అందరూ పాస్ అనే ఉద్దేశంతో ఇంత తక్కువ ప్రైస్ కోర్సెస్ లాంచ్ చేయడం జరిగింది. ఓకే, దీన్ని మీరు యూజ్ చేసుకోండి. 6 మంత్స్ వ్యాలిడిటీని యూజ్ చేసుకోండి. ఎగ్జామ్ ముందు రోజు కొన్న 6 మంత్స్, ఎగ్జామ్స్ 1 మంత్ ముందు కొన్న 6 మంత్స్. ఓకేనా, ఈ విధంగా అందరూ పాస్ ఉద్దేశంతో కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. మీ ఫ్రెండ్స్ నుండి చెప్పండి, ఫర్దర్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ చూడండి, యూనిట్ 4 మీరు ఇచ్చిన తర్వాత తక్కువ వచ్చేసి ఇక వీటిలో మీరు స్టార్ట్ చేస్తే మీ మార్క్స్ కూడా షార్ట్ అయిపోతాయి. ఓకేనా, ఇచ్చిన తర్వాత తక్కువ వచ్చేసి ఈ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అవ్వండి, ఈజీగా మీరు పాస్ అయిపోవచ్చు. వీటిని ఏ విధంగా అటెంప్ట్ చేయాలని దీనికి సంబంధించినటువంటి క్లాస్ లో మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, సో ఈ విధంగా టోటల్ 5 మినిట్స్ నుంచి మీరు మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా చదవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నిటి మనం డిస్కస్ చేసాం. ఓకే, ఈ క్వశ్చన్ చదువుకుని ఈజీగా ఎగ్జామ్ అనేది పాస్ అయిపోవచ్చు. ఇన్ కేస్ ఈ విధంగా ఇంకేమైనా సబ్జెక్ట్స్ కావాలనుకుంటే ఆ సబ్జెక్ట్ నేమ్స్ నాకు కామెంట్ సెక్షన్ తెలియజేయండి, ఖచ్చితంగా వాటిపై మనం వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, వే ఆఫ్ డిక్స్ చేసుకున్నాం. సపోజ్ మీకు అసలు మ్యాథ్స్ కావాలి, కెమిస్ట్రీ కావాలి, కంప్యూటర్స్ కావాలి, ఇంకేమైనా సబ్జెక్ట్ ఒక వీడియో ఈ విధంగా మీకు ఇంపార్టెంట్ వీడియో కావాలనుకుంటే దాని యొక్క నేమ్స్ కామెంట్ సెక్షన్ తెలియజేయండి, ఖచ్చితంగా వాటిపై వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా, సో అదే విధంగా ఇంకా డిగ్రీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే వెంటనే మన డిఎంటీ లాజిక్స్ టెలిగ్రామ్ ఛానల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఈ టెలిగ్రామ్ ఛానల్ స్కానర్, మీ స్కానర్ యూజ్ చేసి కూడా మీరు యాప్ లో జాయిన్ అవ్వచ్చు, టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వచ్చు. లేదనుకుంటే మీరు ఆ టెలిగ్రామ్ లోకి వెళ్ళి డిఎంటీ లాజిక్ సెర్చ్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్ యాప్ వస్తుంది, టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది, అక్కడి నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, సో డిగ్రీస్ అనే ప్రతి అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.